హలో! హాయ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి సండే. ఈరోజు హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే అందరికి. ఈ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఫ్రెండ్‌షిప్, ఫ్రెండ్‌షిప్ అంటే అందరికీ చిన్నప్పటి నుంచి 10థ్ నుంచి ఇంటర్ నుంచి డిగ్రీ వరకు కొందరికి పెళ్ళై చచ్చిపోయేదాకా కూడా కలిసిమెలిసి ఫ్రెండ్స్ ఉంటారు. మోస్ట్‌లీ నాకు తెలిసి ఒక ఇద్దరు, ముగ్గురు, నలుగురు అంటే మస్తు క్లోజ్. నేను చూసినప్పటి నుంచి నలుగురు ఫ్రెండ్షిప్ మస్తు క్లోజ్ అంటే మస్తు క్లోజ్ ఉంటారు. వాళ్ళే జాన్ జిగ్రీలు. ఈ మన కడమోళ్ళందరూ కలిసినవా హాయ్ మామ, బాయ్ మామ, తిన్నావా, పన్నావా అన్నట్టే ఉంటారు. ఒక 4 మెంబర్స్ వాళ్ళు జాన్ జిగ్రీ ఉంటారు. వాళ్ళే నిజమైన దోస్తులు. ఎందుకంటే వాళ్ళు ఏ కష్టం వచ్చినా, ఏమొచ్చినా వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేసినా, చేయకపోయినా నీకు సజెషన్ ఇస్తాడు. అలాగే మా దోస్తులు కూడా ఉన్నారు. ఒక ముగ్గురు క్లోజ్ అంటే క్లోజ్. అలా ఒక్కొక్కని క్యారెక్టర్ ఒక్కొక్కని డిఫరెంట్ కథ అన్నట్టు. అందరు జాబ్ చేసేటోళ్ళే, అందరు సంపాదిస్తారు, కానీ ఎవ్వడు రూపాయి తీయడు. ఎప్పుడంటే వాడు నిజమేరా, ఆయనకు అవసరమేరా, నిజంగా అవసరమేనా అన్నప్పుడే వాడు తీస్తాడు. ఇప్పుడు మేము చాలాసార్లు ట్రిప్ పోయినాం, చాలాసార్లు చేసినాం. కార్ పట్టుకొని పోయినా, నా కొత్త కార్ తీసుకున్నాక గోవాకు పోయినాం. ఇన్సిడెంట్ మంచిగా ఉంటుంది చూడు. ఫ్రెండ్షిప్ ఇలాంటప్పుడు అసలు ఫ్రెండ్షిప్ డేకి వాల్యూ ఉన్నది. అయితే కొత్త కారు కొన్న వాళ్ళే గోవాకు ప్లాన్ చేసినాం. ఇప్పుడు ఎవరికి డ్రైవింగ్ రాదు, నాకు కూడా అంతమంది వచ్చు, మా దోస్తు గాని కూడా అంతమంది వచ్చు. అయితే గోవాకు ప్లాన్ చేసిన వాళ్ళే అలా ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్, ఇంకొని చెక్ ఉంటుంది మా ఫ్రెండ్ గానికి, వాడు నేను. ఇంకో ఆయన బిజినెసే, ఇంకో ఆయన వ్యవసాయం చేస్తాడు. అయితే ఆయనకి ఏం చేసిల్లంటే బ్యాంకు వాళ్ళు మహారాష్ట్రలో ఉంటాడు. వాళ్ళు ఏం చేసిల్లంటే అత్త అన్నోడు లాస్ట్ మూమెంట్లో వాడిని ఎమోషనల్ చేసి బ్లాక్మెయిల్, నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే ఎట్లా అది ఇది అని వాడిని వచ్చేటోని క్యాన్సల్ చేయించింది. మేము ఆగుతాం ఈ గోగలకు, వాడు అత్తేంది వాడు రాకపోతే ఏందని మేము వెళ్ళిపోయినాం. కంటిన్యూగా నిజంగా చెప్పాలంటే వాస్తవానికి మేమిద్దరం ఖచ్చితంగా 24 గంటలు నడిపినాం. ఘాట్ రోడ్లు, అది ఇది, లిటరలీ అసలు డ్రైవింగ్ ఎవరికి అంతమందమే వచ్చేది. లైసెన్స్ కూడా ఎవరు లేదు. అయినా కానీ గోవా నుంచి రిటర్న్ వచ్చినాం. ఆ ఘాట్ సెక్షన్లో నైట్ ఘాట్ సెక్షన్ ఎక్కడ ఉంటుంది, 80-100 కిలోమీటర్ ఘాట్ సెక్షన్ని. ఆ నుంచి ఇట్లా కింద పడితే మళ్ళీ డాంబర్ రోడ్ కూడా ఉండదు అక్కడ, లిటరలీ డాంబర్ రోడ్ కూడా ఉండదు. అయితే మరి ఒక్కొక్కడు ఉన్నాడు, బరువు బాధ్యతలు వాడే విక్రమ్ గాంధీ. వాడు ఏం చేసిండంటే, వాడు కూడా భయం అవుతుంది పాప. కాలు నొత్తంటే కూడా, వాని కాలు పెయిన్ ఉంటుంది, వాని కాలు నొత్తంటే కూడా వానికి ఎవరికి ఆల్రెడీ ఒక్కసారి దిగి మళ్ళీ ఎక్కి అందరు బూస్ బంప్స్ అయిపోయినాయి. ఆడెవరు నమ్ములేదు, ఎవరికి ఇచ్చులేదు. అటు ఇటు పోయి నైట్ 12కి పోయినాం ఎక్కడి గోవాకి. ఈ నుంచి 12కి వెళ్తే ఆడు పోయారు 24 గంటలు కంటిన్యూ నడిపినాం. కొత్త బండి ఇంతంత కూడా డ్యామేజ్ చేయాలి. ఆ నుంచి మళ్ళీ 24 గంటలు వచ్చినాం. అక్కడ పోగా అందరు మంచిగా పెట్టిలు పైసలు. రాగా నువ్వు కొట్టి అంటే నువ్వు కొట్టి పెట్రోల్, నువ్వు కొట్టి అంటే నువ్వు కొట్టి. పెట్రోల్ బంకుల గంట సేపు అయినా ఇంకో కొట్టిలు పైసలు, తెలుసా? అంత ఘోరం ఉంటుంది ఫ్రెండ్షిప్ అంటే. ఈగోకు పోయినాం, ఆ నుంచి మళ్ళీ వచ్చినాం. అట్లా ఉంటుంది ఫ్రెండ్షిప్ నిజంగా. మళ్ళీ టూర్ పోదాం అనుకున్నాం, మళ్ళీ సెకండరీ షిరిడీకి పోయినాం. షిరిడి, నాసిక్, సింగపూర్, ట్రయంబకేశ్వర్, సేమ్ జిట్టు అదే. మళ్ళా 24 గంటలు దొక్కినాం, సేమ్ అంతే. నువ్వేరా అంటే నువ్వేయి, నువ్వేరా అంటే నువ్వేయి.
నిజంగా. కానీ మందు తాగిన వాళ్ళే పెడతాడు. మందు తాగిన వాళ్ళే ఒక్కనికొక్కనికి తెలుసుగా మైనస్ ప్లేసు. అప్పుడు పెడతాడు పైసలు. ఎవడంటే ఆడు పెడతాడు, చేస్తాడు. కానీ ఒక్కొక్కడు ఎంత రిమైనా గానీ పెట్టడు. అది కూడా ఉంది. అందరు పైసలుంటాయి కానీ పెట్టడు. నిజమేనా? ఇలాంటి దోస్తులు మీకు కూడా ఉన్నారు కావచ్చుగా? ఉంటే షేర్ చేయండి తప్పకుండా. సరేనా? బాయ్ బాయ్. కలుస్తా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే. బాయ్ బాయ్.